యేసయ్యా 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 మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా
తొలకరి వాన కడవరి వాన కురిపించి మాలో నా తండ్రి పైరు మొలిచినట్లుగా నాయన, పైరు మొలిచినట్లుగా నువ్వు కృప చేసినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపాశ్రయం ఎదురు చేరి ప్రార్థిస్తుండగా ఇప్పుడు వచ్చిన ప్రజలను మీరు దీవించి, చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, వృద్ధులను దీవించండి, రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. ఆయన శోధనలను వారికి విడుదల మీరు కలుగు చేయండి. సమాధానము, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం మాకు మీరు దయచేసి నేను అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని. ఆయన ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించిన మనసు మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనుషులు రెండు రకాలు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. అంతేనా? ఇంకా రకాలు ఉన్నాయా? బుద్ధి గలవారిని మనుషులు అంటాం, బుద్ధి లేని వాళ్ళని ఏమంటాం? బుద్ధి గలవారిని మనుషులు అంటాం, బుద్ధి లేని వాళ్ళని ఏమంటాం? బుద్ధి గలవారిని మనుషులు అంటాం, బుద్ధి లేని వారిని ఏమంటాం? పశువులు అంటాం. ఎందుకంటే ఈరోజు పశువుకి మనిషికి ఉన్న తేడా మీకు చెప్పాలని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పశువుకి మనిషికి తేడా ఉందా? చెప్పండి. ఉన్నది అని చెప్పండి, లేకపోతే లేదండి చెప్పండి. మనిషి పశువు ఒకటే అని. దేవుడు మన ప్రయాసను చూస్తున్నాడు. 8 గంటలకు ఆరాధన అంటే ప్రభువు 7 గంటలకు ఇక్కడికి వచ్చున్నారు. అర్థమైందా లేదా? ఎవరైనా వస్తారేమో అని. 8 అనుకున్నది 8 గంటలకు కూడా రాకపోయేటప్పటికి ఆయనకి ఏం కలుగుతుంది చెప్పండి? ఏమండి, ఈ టైం ఎవరిచ్చారే? ఆయన ఇచ్చారు 8 గంటలకు అనేది. కనుక నేను ముందొచ్చి కూర్చుంటున్నా. మనం ఇచ్చుంటే ఆయన వెనకాలే వద్దురు. కానీ ఈ టైం ఎవరిచ్చారు మనకి? 8 గంటలకు ఆరాధనని ప్రభు అనుగ్రహించిన సమయం. కనుక ఆయనకు విసుగుదల మనం తెప్పించకూడదండి. మనం టైంకి పనికి ఎలాగైతే వెళ్తున్నామో, టైంకి ఎలాగైతే మనం పనులు చేసుకున్నామో, ఆరాధన కూడా ఆ టైంను మనం చాలా జాగ్రత్తగా గ్రహించి సమయానికి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో మనం దేవుని ఆరాధించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరం ఆఖరుకు వచ్చేసాం. మనకి దేవుని రాకడ ఆలస్యమే, మన పోకడ కూడా ఆలస్యమే. అయితే మనం ఎందులో ప్రవేశించేస్తాం? 2025లో. ఏమో రేపు దేవుడు రాకడ వస్తే 2025 ఉండకపోవచ్చు. ఆయన రాకడ ఆలస్యమైతే 2025వ సంవత్సరం లేదు. ఈ 2 రోజుల్లో మనం పోతే వెళ్ళలేం కదండి. కనుక ఏదేమైనా సరే 2025కి మనం ఎలాగొచ్చేసాం? సమీపంగా వచ్చేసాం. మరి ఈ సంవత్సర కాలం మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించాడు. మనము బుద్ధి లేకుండా ఉన్నప్పటికీ, మనం పశువులాగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన ఎడల కార్యం జరిగించాడు. ఎందుకో తెలుసండి? ప్రజల ఎదుట, అన్యజనుల ఎదుట తన నామము అవమానపరచబడకూడదని. మీలో చాలామంది ఏమనుకున్నారంటే, నేను మందిరానికి సరిగ్గా వెళ్ళకపోయినా దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నేను ప్రార్థన చేయకపోయినా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అంటున్నాను. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? నువ్వేదో గొప్పదానివల్ల లేకపోతే గొప్పవాడు అని కాదండి. అన్యజనుల ఎదుట నిన్ను బట్టి దేవుడి నామము అవమానపరచబడకూడదని దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? సాయం చేస్తున్నాడు. అలా చేస్తున్నాడు కదా అని ఆయన చూచి చూడనట్టుండే దేవుడు కాదండి. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిన అపరాధానికి తగినటువంటి శిక్ష నీ జీవితంలో నీవు అనుభవించాలి. అందుకే ప్రభు అన్నాడు, దుర్దినములు రాకమునిపే
నీ జీవితంలో దుర్దినాలు రాబోతున్నాయి. ఎందుకంటే నీ అవిశ్వాసమును బట్టి, నీ యొక్క మరి నువ్వు చేసేటువంటి అల్ప విశ్వాసమును బట్టి, నీలో ఉన్న భక్తిహీనతను బట్టి, బైబిల్ లేని తనమును బట్టి నీలో రాబోయే దినాలు శోధనలు రాబోతున్నాయి. అవి రాకముందే నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వేం చేయాలి? స్మరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆఖరు ఆదివారము సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్మరించుకోవాల్సిన దినం అండి. ఆయన స్మరించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాసి కాపాడాడండి. ఈ 52 ఆదివారాలు, ఈ 52 వారాలు మనల్ని కాసిన దేవునికి మనం ఏమిస్తే ఆయన రుణం తీరుస్తుందండి. ఆయన సన్నిధిలో మోకరించి దీనుడుగా నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తే ఆయన మురిసిపోతాడండి. ఆయన మురిసిపోతాడు. నా బిడ్డలు నా ఎంత కృతజ్ఞత కలిగి ఉందని. నువ్వు 10 లక్షలు కానుకిచ్చిన దేవుడు మురిసిపోడు, కానీ నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? మురిసిపోతాడు. మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అది లేనప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చిన ఒకటే, మందిరానికి రాకపోయినా ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ. మనిషికి మాటతో లోబడతాడు. మీకు ఎన్నిసార్లు చెప్పిన మాటకు లోబడట్లేదంటే మిమ్మల్ని మనుషులు అనాలా లేక జంతువులు అనాలా? మనిషి కాని ప్రతివాడు జంతువే. నువ్వు జంతువులాగా ఉంటే అది ఎందుకు పనికిరాదండి. మనం కూడా ఎందుకు పనికిరానట్లు అయిపోతాం. గమనించిన ప్రియమైనటువంటి వారు, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించిననుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోస్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమయ్యను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఆదాము అవ్వలను ప్రేమించి వారికి 2 కుమారులను ఇచ్చారు. ఒకని పేరు కయ్యూను, ఇంకొకని పేరు ఏబేలు. కయ్యూను ఏబేలుని ఏం చేశాడండి? చంపేశాడు. కయ్యూను ఏం చేశాడు? ఏబేలును చంపివేశాడు. ఎందుకనగా ఏబేలును ప్రభు లక్ష్య పెట్టాడని, ఏబేలు యొక్క అర్పణ ప్రభు స్వీకరించాడని, ఏబేలు దేవునికి దగ్గరగా ఉన్నాడని అసూయ, ఈర్ష్య, ద్వేషం. ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క పాడు ఎప్పుడు కోరుకుంటాడంటే అతనిలో ఈర్ష్య, ద్వేషం ఉన్నప్పుడు ఆ మనిషి పాడైపోవాలని కోరుకుంటాడు. ఆ మనిషి కొడుకు అవ్వచ్చు, ఆ మనిషి అన్నయ్య అవ్వచ్చు, ఆ మనిషి తమ్ముడు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు. ఈర్ష్య, ద్వేషాలు దేవుని పిల్లలమైన మనకు ఉండకూడదండి. అసూయ ఉండకూడదు. ఎవరైనా సంఘములో దీవింపబడ్డానని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. వారు దీవింపబడ్డారు, నెక్స్ట్ నీవేనేమో. ఎప్పుడైతే నీవు అసూయ పడ్డావో దీవెన నీకేమవుతుంది? ఆలస్యం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు సంతోషించావో రేపు నీవు కూడా నీ సాక్ష్యాన్ని ఆమె దగ్గర చెప్పగలుగుతావు. నీ ఆశీర్వాదం గురించి వారి దగ్గర నువ్వు మాట్లాడగలుగుతావు. అవకాశం మనం ఎవరికి ఇవ్వాలి?
ప్రభుకి ఇవ్వాలి మనం. అంతేగాని అసూయ పడితే ఏమవుతుందంటే తెలుసండి, మనసుకు శాంతి ఉండదండి. అసూయ ఒక మనిషిని నిద్రనివ్వదండి. నిద్రనిస్తే చెప్పండి, ఆశీర్వాదం గారు పెద్దవారు కదా, ఎవరి మీద మనం అసూయ పడ్డామనుకో మనకేమట్టదు చెప్పండి, నిద్ర అట్టదండి. ఆడు బాగానే ఉంటాడు, కానీ అసూయ పడ్డ మనం ఏమవుతాం? ఎప్పుడైతే మనిషికి నిద్రట్లేదో చుట్టూ కాసు కూర్చున్నాయండి జబ్బులు. నిద్ర పట్టకపోతే ఏమవుతాయి చెప్పండి? సర్వ రోగాలకి మూలం ఏంటంటే నిద్ర లేకపోవటమే. అన్ని రోగాలకు మూలం నిద్ర లేకపోవటమేనండి. నిద్ర లేనివాడి దగ్గరికి అన్ని రోగాలు ఒకదాని వెనకాల ఒకటో దానికి అన్ని రోగాలు వచ్చేస్తాయి. మొన్నటిదాకా ఈడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు అన్ని రోగాలు వచ్చేసినాయి అంటాడు డాక్టర్. ఎందుకు వచ్చింది తెలిసాడు, నిద్రట్టడం లేదు, మనశ్శాంతి లేదు, అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ అతనిలో ఉన్నాయి కనుక అతనిని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదండి. కనుక మనం వాటిని మన జోలికి రానివ్వకూడదండి. ఇక్కడ కయ్యూను ఏబేలు మీద అసూయపడి ఈర్ష్యతోటి ఏబేలును చంపేశాడండి. కన్న బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు ఎంత దుఃఖిస్తారండి. ఆదామవ్వలు చాలా బాధపడ్డారండి. అయ్యో ఉన్నది ఇద్దరిలో ఒకడు మంచోడంటే ఆ మంచోడిని చంపేశాడు అని బాధపడితే దేవుడు వారిని చూసేటండి కనికరపడి మరలా ఆదాము అవ్వను కూడినప్పుడు అంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడట. జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుని ఇచ్చాడటండి. మళ్ళీ కొడుకుని ఇచ్చాడండి దేవుడు. చనిపోయినటువంటి ఏబేలుకు బదులుగా ఎవరిని ఇచ్చాడు? ఒక కుమారుని ఇచ్చాడండి. ఆ కుమారునికి ఏం పేరు పెట్టారని తెలుసండి? సేతు. చెప్పండి అందరూ, సేతు అని పేరు పెట్టారండి. ఈ సేతుకి కూడా వివాహం అయిందండి. వివాహమైనప్పుడు సేతును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుని ఇచ్చాడండి. ఆ కుమారునికి సేతు ఏం పేరు పెట్టాడట? ఏనోషు అని పేరు పెట్టాడట. ఏం పేరు? ఏనోషు అని పేరు పెట్టాడట. ఏనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. ఏ నామములు? యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైందట. ఏనోషు అని పేరుకి అర్థం ఏంటో తెలుసండి? మనుష్యుడు. ఏం పేరు? మనుష్యుడు. ఏనోషు అనగా మనుష్యుడు, మనిషి అని అర్థమండి. అంతకుముందు ఉన్నటువంటి వారు ఏవైతే అయ్యారో తెలియదు కానీ ఇక్కడ ఏనోషుకి తండ్రి ఏం పేరు పెట్టాడు? మనిషి అని పేరు పెట్టాడండి. అయితే మనిషికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం? నేను మనిషిని చెప్పుకున్నాం, కానీ మన దగ్గర ఏమి లేవు చెప్పండి. ఏమండి, మనిషి అని చెప్పుకున్నాం, మన దగ్గర ఏమి లేవు. మనిషికి ఉండవలసిన లక్షణాలు, మనిషికి ఉండవలసిన గుణాలు ఉన్నాయా? లేకేంటండి అని అంటారు మీరు. మనిషికి 4 గుణాలు ఉండాలండి. ఎన్ని గుణాలు? 4 గుణాలు ఉండాలి, 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 ఉంటే మీరు మనుషులండి. ఈ 4 లేదనుకోండి, మీరు ఇందాకే చెప్పాను. నేను ఏమని చెప్పాను? మనిషి కాని ప్రతివాడు, చెప్పండి అమ్మా, మీరే చెప్పారు కదా. ఏమని చెప్పారు? జంతువులు అన్నారండి. జంతువులే కదా అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మీకు చాలాసార్లు చెప్పాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యూజు దేశమందటండి. ఏ దేశం? యూజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. ఏబుండెనని చెప్పొచ్చు కదండి. ఏమండి, అక్కడ యోబు ఉన్నాడని చెప్పొచ్చు కదా. ఎవరున్నారటండి?
ఒక మనుష్యుడు, ఏబని ఒక మనుష్యుడు ఉన్నాడట. ఆ ఊరిలో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ వారు మనుషులు కాదండి. ఈ సంఘంలో చాలామంది ప్రజలు ఉన్నారు, చాలామంది మనుషులు ఉన్నారు. మనిషా పశువా, మనిషా జంతువా అనేది దేవుని యొక్క వాక్యం వింటని నీవు గ్రహించాలి దినాన్న. ఏబని ఒక మనుష్యుడు ఉన్నాడటండి. ఇతను ఎందుకు మనుష్యుడు అని తెలుసండి. ఇతని దగ్గర 4 గుణాలు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని గుణాలు ఉండాలి? 4 గుణాలు ఉండాలి. అవి ఏంటో తెలుసండి. యథార్థవంతుడు, చెప్పండి అందరూ, యథార్థవంతుడు. రెండవది ఏంటి? న్యాయవంతుడు. మూడోది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. నాలుగోది ఏంటి? చెడుతనమును విసర్జించుట. మళ్ళీ చెప్పండి. మొదటిది ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును విసర్జించు. ఈ 4 గుణాలు, 4 లక్షణాలు ఒక మనిషికి ఉండాలి. ఈ 4గిట్లో ఏ ఒక్క లక్షణం మనకి లేకపోయినా సరే మన మనుషులం కాదండి. మనం ఏంటి? జంతువులు అండి. అర్థమైందా? ఒక మనుష్యుడు ఎలాగుండాలి? యథార్థవంతుడై ఉండాలి. మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారు, చెప్పండి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారా లేదా? గట్టిగా చెప్పండి అమ్మ. చేయట్లేదా? వెనకాల ఉన్నవారు మాట్లాడరేంటి? గొబ్బరి తోటలో వాళ్ళు వచ్చారు, కనపట్టలేదు నాకు. ఉన్నారు, ఏ పక్కన ఈ పక్కన కూర్చున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మ. అందరూ హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నేను అడిగిన దానికి కూడా అలా చెప్పండి. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా లేదా? మీ ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? ఏమండి, మీరు ప్రార్థన చేస్తున్నారు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగం వచ్చిందా? మా పొలం పంట బాగా ఉండాలను, బాగా ఉంటుందా? నాకు 50 బస్తాలు పండాలని ప్రార్థన చేస్తున్నావు, 50 బస్తాలు పండుతుందా? నా భర్తకి పని ఖాళీ లేకుండా పని ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అలాగ ఉంటుందా? ప్రార్థన వింటే కార్యం జరుగుతుంది కదా. కార్యం జరగట్లేదని మీ ప్రార్థన ఎవరు వింటలేదు? దేవుడు వింటలేదు. ఎందుకు వింటలేదు తెలుసా? మనుషులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, జంతువులు ప్రార్థన చేస్తే వింటాడా? చెప్పండి. మనుషులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనుషులు కాక మృగాలు, జంతువులు చేస్తే దేవుడు వింటాడా? ఒక జంతువు, నాయనా నాకు గడ్డి కావాలి, గడ్డి రప్పించండి, రప్పిస్తాడా? గడ్డి దగ్గరికి అదే పోవాలి. కానీ నువ్వు ప్రార్థన చేసి ప్రభువా వాతావరణం అంటే వర్షాన్ని ఆపి అంటే దేవుడు ఏం చేస్తాడు అండి? ఆపేస్తాడు లేదు? చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవట్లేదు నేను చెప్పేది. అమ్మ అర్థమవుతుందా? అర్థమైతే మీ బాడీలో కదలిక రావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఒక మనిషిని ఏం చేస్తుందండి? కదిలిస్తుందండి. విత్తనం ఏం చేస్తుంది తెలుసు? భూమిని కదిలిస్తుంది. అది భూమిని కదిలించకపోతే దాని అంకురం పైకి రాదు. వాక్యము మనిషిని ఏం చేయాలి? కదిలించాలి. కదిలించలేదంటే నీవు ఇంకా ఎలాగున్నావు తెలుసండి? రాతి నేలలాగే ఉన్నావు నువ్వు. ఇంకా నీలో మృదువైనటువంటి స్వభావం రాలేదు. ఎంతకాలం నుండి నువ్వు భక్తి చేస్తున్నా, ఎంతకాలం నుండి విశ్వాసంలో ఉన్నా సరే నీలో స్వభావం మారలేదు. అదే స్వభావం, అదే స్థితి. ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు, ఎడవైపు పడుతున్నాడు, నువ్వు ఇంకా అదే స్థితిలో ఉంటావా? నువ్వు ఇంకా మారవా? వాక్యము నిన్ను త్రాకుతున్నప్పుడు నీ హృదయం స్పందించాలి, నీ మనసు స్పందించాలి. నీలో ఒక గొప్ప మార్పు, గొప్ప ఉద్యోగం నీలో రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఒక వ్యక్తిని మండించాలి, వాక్యం ఒక వ్యక్తిని వెలిగించాలి. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినాలంటే ఆ మనిషి మొదట యథార్థవంతుడై ఉండాలి. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు చెప్పాలి, గ్రహించాలి. నీ ప్రార్థన వినట్లేదంటే నీలో ఏమి లేదు?
నీ ప్రార్థన వినట్లేదంటే నీలో ఏమి లేదు, ఇంకా పాపంలోనే ఉందాం అనుకుంటున్నావా? పాపంలోనే పుట్టావు, పాపంలోనే ఇప్పుడు దాకా పెరిగావు. ఇక పాపంలోనే చచ్చిపోయావు అనుకో, నువ్వు నరకానికి పోతావు, ఇక్కడ రావక్కర్లేదు. నేను నా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అనుకున్న వారు ఇక్కడ రావక్కర్లేదండి. దేవుని మందిరానికి ఎవరు రావాలి? పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా మారాలనుకున్న వారు దేవుని మందిరానికి రావాలి. వాళ్ళతోటి దేవునికి పని అండి. పాపాన్ని విడిచిపెట్టలేని వారు దేవునికి వారితో పని లేదండి. అంచెదనాన్న ఆయన అంటాడట, మీరెవరో నాకు తెలియదు అంటారట. మీరు అంటారంట, అప్పుడు మేము పౌలు గారి చర్చికి సంబంధించిన, లేకపోతే పలానా వాని సంఘానికి సంబంధించిన అంటే మీరెవరో నాకు తెలియదు. మనం ఎవరికి సంబంధించిన వారిగా ఉండాలి? దేవునికి సంబంధించిన వారిగా ఉండాలి. మనుష్యుడిగా మారాలి. ప్రభువా నన్ను మనిషిగా మార్చమని ఎవరు మట్టుకు వారు దేవుణ్ణి అడుగుదాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం, యేసుని అడుగుదాం. హల్లెలూయా. నాలోనైనా ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడావు ప్రభా. నా ప్రార్థన ఎందుకు వినట్లేదు నాకు అర్థమైందయ్యా. నా ప్రార్థన ఎందుకు నువ్వు ఆలకించట్లేదు, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. నైనా ఒక మనుష్యుడు చేసినట్టుగా నేను ప్రార్థన చేస్తానయ్యా. ఏబు వలె నేను ప్రార్థన చేస్తాను. ఏబను ఒక మనుషుడు చేసినట్టుగా నేను ప్రార్థన చేస్తాను. ఏనోసు చేసినట్టుగా నేను ప్రార్థన చేస్తానయ్యా. ఇదిగోనైనా ఒక మనుష్యుని ప్రార్థనను ఆలకిస్తూ, కానీ ఆ మనుష్యుడు ఎలాగుండాలో చెప్పావునైనా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు గలవాడిగానైనా, అలాగే చెడుతనమును విసర్జించేవాడిగా ఉండాలని నువ్వు సెలవిచ్చావయ్యా. నా ప్రార్థన మీరు ఆలకించండి. నేను మమ్మల్ని మనుషులుగా మార్చనేనా. ఈ సమయం ముందు మా చిన్న పాప వచ్చి ప్రార్థనలు నడిపిస్తుంది. అందరూ ఏకీభవించండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ సర్వశక్తిమంతుడ సకలాధికారపతి మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం నుండి ఈ కాలం వరకు మీ చంద్రకలతో కాచి కాపాడినందుకు మాకు సహాయం చేసినందుకు మీకు అనేక వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ప్రార్థనలో పాటల్లో ఇంకా ఇప్పుడు వాక్యంలో మీరే తోడుని కృప చూపించినందుకు మీకు అనేక వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతమంది అయితే ఇక్కడ అనారోగ్యంతో వచ్చారో, వ్యాధి బాధలతో వచ్చారో, ఏదైనా కుటుంబ సమస్యలతో వచ్చారో వాళ్ళందరికీ సమాధానం కలుగజేసి తిరిగి వెళ్ళేటట్టు మీరే కృప చూపించండి ఏసయ్య. మళ్ళీ వచ్చేసరికి నీ సన్నిధిలో వాళ్ళని గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను ఏసయ్య. దీనిరాలుగా చేసి నీ పాసని చేర్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.